వానాక్రై ఈ కొత్త ర్యాన్సమ్వేర్ యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. సుమారు 100 దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచంలోనే దీనిని అతి పెద్ద సైబర్ అటాక్ గా చెప్తున్నారు నిపుణులు. ఈ సైబర్ దాడి దెబ్బకు సమాచార వ్యవస్థలు కుప్పకూలుతూ ఉన్నాయి. హాస్పిటల్స్, ఎయిర్వేస్, రైల్వే, టెలికాం, ఐటీ ఇలా అన్ని రంగాలు కుదేలవుతూ ఉన్నాయి. హ్యాకర్ల బారిన పడిన దేశాల్లో అమెరికా, రష్యా, యూకే, జర్మనీ, చైనా కూడా ఉన్నాయి. వానాక్రై ఇండియా కూడా అనేక చోట్ల కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. ఏకంగా అమెరికా వాడే హ్యాకింగ్ టూల్స్ నే దొంగలించారు హ్యాకర్లు. లక్షలాది మంది కంప్యూటర్లలో ర్యాన్సమ్వేర్ వైరస్ ను ప్రవేశపెట్టి సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. కేవలం డబ్బుల కోసమే హ్యాకర్లు ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. $300 చెల్లిస్తేనే కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. అది కూడా బిట్ కాయిన్స్ లోనే చెల్లించాలని కండిషన్ పెడుతున్నారు హ్యాకర్లు. క్రైమ్ రోజు రోజుకి సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ర్యాన్సమ్వేర్లో సరికొత్త సైబర్ క్రైమ్ వానాక్రై. ఈ వానాక్రై అంటే ఏంటి? మొత్తం ఇన్ఫర్మేషన్ని ఒక కోడ్ రూపంలోకి మార్చేస్తుంది. మొత్తం లాక్ చేసేస్తుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ని బయటికి రానివ్వకుండా మొత్తం ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. ఇలాంటి ఈ వానాక్రై అనే ఈ సైబర్ అటాక్లో సుమారు 100 దేశాలు బలవుతున్నాయి. 100 దేశాల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయిపోతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ లాక్ అయిపోతుంది. ఒక కోడ్ రూపంలోకి మారిపోతుంది. ఏం చేసినా ఆ కోడ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. పెద్ద పెద్ద కంట్రీస్, యూకే, జర్మనీ, స్పెయిన్ లాంటి కంట్రీసే వీటి బారిన పడి ఎంతో వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అదే యూకేలో చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ మొత్తం కుప్పకూలిపోయింది. అక్కడ హాస్పిటల్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, కోడ్ అంతా లాక్ అయిపోయింది. అది అన్లాక్ అవ్వడం లేదు. కొన్ని డీకోడ్ చేయడానికి కూడా ఎలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక స్పెయిన్లో చూసుకుంటే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించి మొత్తం లాక్ అయిపోయింది. ఇక జర్మనీ రైల్వే వ్యవస్థకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాక్ అయిపోయింది. ఇలా సుమారు 100 దేశాలు ఈ హ్యాకింగ్ బారిన పడ్డాయి. వానాక్రై వైరస్ దాడులు మన దేశానికి కూడా విస్తరించాయి. ఇండియాలోనూ చాలా వరకు కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. ఏపీలోని పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక కంప్యూటర్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయాయి. విజయవాడ, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖలో కొన్ని కంప్యూటర్లు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయి. అయితే ప్రస్తుతం కంప్యూటర్లలోని డేటా అంతా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు ఏపీ డీజీపీ సాంబశివరావు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురవుతున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు అన్ని సిస్టమ్లు పనిచేస్తున్నట్లు చెప్పారు ఏపీ డీజీపీ. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా వెల్ ప్రొటెక్టెడ్. నెంబర్ 1 మావి అందులో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఒక ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం పోలీస్ స్టేషన్ నుంచి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి సర్వర్కి. సో అందుకని ఒక మ్యాటర్ ఆఫ్ ప్రికాషన్ కింద కొంతసేపు అన్ప్లగ్ చేయమని చెప్పాం, కానీ అదర్వైజ్ మా సిస్టమ్స్లో ఉన్నటువంటి డేటా కరప్ట్ కాలేదు. నిన్న సాయంత్రం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, చైర్మన్ ఎస్ఎల్పిఆర్బి గారు వీరందరూ రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ డేటాతో సహా అంతా డేటా కూడా కరెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా మాకు అది ర్యాన్సమ్వేర్ దాన్ని కరప్ట్ చేసినట్టుగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. వీఆర్ ష్యూర్ దట్ ద డేటా ఈజ్ క్లియర్ అండ్ కరెక్ట్ డేటా. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక 18 పోలీస్ యూనిట్స్లో, అంటే కొన్ని చిత్తూరు, తిరుపతి అర్బన్ అండ్ విశాఖపట్నంలో వేర్ ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని, ఒరిజినల్ ప్రోడక్ట్స్ని వాడకపోవడం వల్ల స్టాండ్ అలోన్ సిస్టమ్స్లో ఉన్నటువంటి డేటా మాత్రమే కొంత కరెక్ట్ అయింది. సో అందుకని ఎందుకైనా మంచిది ఈ కంప్యూటర్స్ కూడా మళ్ళా కనెక్ట్ అవుతాయి ఏమో అన్న ఉద్దేశంతో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రికాషన్, అబండెంట్ ప్రికాషన్ వీ షుడ్ సే, వాటిని మేము అన్ప్లగ్ చేయడం జరిగింది కొంత. బట్ ఇప్పుడు అగైన్ ద సిస్టమ్ ఇస్ రిస్టోర్డ్, ఇట్ ఇస్ వర్కింగ్. ఎఫ్ఐఆర్స్ కెన్ బి రిజిస్టర్డ్. ఇప్పుడు సీసీటీఎన్ఎస్ సిస్టంలో ఏంటంటే మాన్యువల్గా ఎఫ్ఐఆర్ కట్టచ్చు, కానీ ఒకసారి కంప్యూటరైజ్ చేసిన తర్వాత మా నార్మల్గా మేము వీ హ్యావ్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ త్రూ ది కంప్యూటర్ సిస్టమ్ ఓన్లీ. ఇప్పుడు అన్ని సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. వానాక్రై వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏది పడితే ఆ మెయిల్ను, యాడ్ను ఓపెన్ చేయవద్దంటున్నారు. అది ఆల్ ఓవర్ వరల్డ్లో నడుస్తూ ఉన్నాయి. ఒక హ్యాక్వేర్ వానాక్రై అని పేరు ఉన్నాయి. ఇది యూకే నుంచి స్టార్ట్ అయ్యి స్పెయిన్లో కూడా పోయింది. ఇట్స్ అ ర్యాన్సమ్వేర్.
ఇది ఒకసారి కంప్యూటర్లో వస్తే కంప్యూటర్ బ్లాక్ అవుతుంది కంప్యూటర్, అండ్ వీ హ్యావ్ టు పే మనీ. డబ్బులు పే చేస్తేనే ఇది కంప్యూటర్ ఫ్రీ చేస్తారు ఇది హ్యాక్వేర్. సో ఇది ఆల్ ఓవర్ వరల్డ్లో అటాక్ నడుస్తూ ఉన్నాయి. పోలీస్లో ఐ థింక్ సమ్ కంప్యూటర్స్ ఆర్ అఫెక్టెడ్. వైజాగ్ ఏం అవ్వలేదు ఇప్పటి వరకు. సో మనం ఇప్పుడు పిలుస్తున్నాం మన టీమ్స్ పిలిచేసి వాట్ ఎవర్ హ్యాస్ టు డన్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. సో ఐ థింక్ సమ్ తిరుపతి గుంటూరు వైపు కొన్ని కంప్యూటర్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇట్స్ అ వెరీ సొఫిస్టికేటెడ్ అటాక్. అదే జనరల్గా ఇది ఫారెన్ కంట్రీస్ కూడా హాస్పిటల్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి. యూకేలో అన్ని హాస్పిటల్ బ్లాక్ అయింది ఈ అటాక్తో. సో ఇండియా కూడా అటాక్ వచ్చింది, బట్ మనమే కూడా స్ట్రాటజీ ఫామ్ చేసి వెంటనే అన్ని పోలీస్ కంప్యూటర్స్ సెక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. డొల్లె కంపెనీ పేర్లతో అక్రమ లావాదేవీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విశాఖ కేంద్రంగా గుట్టురట్టైన హవాలా రాకెట్ వ్యవహారంలో విచారణ మొదలైంది. వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావుని విచారిస్తున్న ఉన్నతాధికారులు హవాలా లోగుట్టుని బయటకు లాగుతూ ఉన్నారు. మొత్తం 9 మందిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 2 బృందాలను కోల్కతాకు పంపించారు. దాదాపు 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి 680 కోట్లు జమ చేశారు నిందితులు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. హవాలా స్కామ్ కేసును సిఐడికి అప్పగించే అవకాశం ఉంది అంటున్నారు డీసీపీ నవీన్ గులాటీ. ఐక్యరాజ్య సమితి ఆవాస సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి పలువురు ప్రముఖులు సన్మానం చేశారు. 2 ఏళ్ల పాటు ఉండే ఈ పదవికి వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మిత్రుల సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరానంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు వెంకయ్య. వీరు సినిమా నిర్మాత. అందరికీ నమస్కారం. వెంకయ్య గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరారు తెలంగాణ మంత్రి కేటీఆర్. విదేశాంగ శాఖ, తెలంగాణ సర్కార్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన విదేశీ సంపర్క్ సదస్సులో కేంద్ర మంత్రి వీకే సింగ్, కేటీఆర్ పాల్గొన్నారు. సౌదీ అరేబియా రాయబార కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా యాచారంలో నిన్న విద్యుత్ వైర్లు తెగిపట్టడంతో చంద్రకళ అనే మహిళ సజీవ దహనమైంది. మృతురాలు బేగంపేటలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. వేసవి సెలవుల్లో బంధువుల ఇంటికి వెళదామని కుటుంబంతో సహా బయలుదేరింది. అయితే మరో 10 నిమిషాల్లో గమ్యస్థానం చేరుతామనుకునే లోపే విద్యుత్ తీగ రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. చంద్రకళ చనిపోయిందనే విషయం తెలియడంతో బేగంపేటలోని ఆమె ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆమెను కడసారి చూడ్డానికి వచ్చిన బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విశాఖపట్నంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళుతున్న ట్యాంకర్ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. వెంకోజీపాలెం హైవేపై ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుంచి మహారాష్ట్రకు కెమికల్ను తరలిస్తోంది ఈ ట్యాంకర్. ట్యాంకర్ నుంచి కెమికల్ లీక్ అవుతుండడం చూసి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. భారీ క్రెయిన్ల సహాయంతో ట్యాంకర్ను రోడ్డుపై నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ భయంతో పారిపోయాడు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ సమీపంలో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 5గురు చనిపోయారు, పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జైంది. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహబూబ్ గంజ్లో టైర్లు, వాహనాల బేరింగ్లు విక్రయించే దుకాణాల సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తిన మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దుకాణ సముదాయం మూసి ఉండటంతో ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా అఫ్జల్గంజ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులను ఇతర రూట్లకు మళ్లిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తూ ఉన్నారు పోలీసులు. కోల్కతా హైకోర్టు జడ్జ్ జస్టిస్ కర్ణన్ ఎక్కడున్నారో ఇంకా అంతు చిక్కటం లేదు. ఆయన కోసం 3 రోజుల నుంచి 3 రాష్ట్రాల పోలీసులు గాలిస్తూ ఉన్నారు. జస్టిస్ కర్ణన్ క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. 6 నెలల జైలు శిక్షపై వెంటనే స్టే విధించాలని పిటిషన్ దాఖలైంది. వచ్చే నెలలో జస్టిస్ కర్ణన్ పదవి నుంచి రిటైర్ కావాల్సి ఉంది. ఆయన తీర్పులు చెల్లవని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ కర్ణన్ చేసే వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేయవద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో ర్యాష్ డ్రైవింగ్ పై నిఘా పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి తనిఖీలు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న 20 వాహనాల్ని సీజ్ చేశారు పోలీసులు. మందుబాబులకు విశాఖ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్న వారి తాట తీస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ తో జనాన్ని హడలెత్తిస్తున్న పోకిరీల చేష్టలకు కళ్లెం వేస్తూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. విశాఖలో రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. మెజిస్ట్రేట్ ఉత్తర్వులు అమలు చేస్తూ మందుబాబులకు దిమ్మ తిరిగే పనిష్మెంట్ ఇచ్చారు విశాఖ పోలీసులు. మందుబాబుల్లో మార్పు తెచ్చేందుకు కోర్టు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. పనిష్మెంట్ కూడా ఇచ్చింది. 500 రూపాయల ఫైన్తో పాటు ఒక్కరోజు 5 గంటల పాటు ఇలా ప్లకార్డులు పట్టుకుని డ్యూటీ చేయాలని ఆదేశించింది. వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు మరికొంత సమయం ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించాలి. 500 ఫైన్ వేస్తూ 5 గంటలు ట్రాఫిక్ డ్యూటీ చేయండి. మీకు తెలుస్తుంది ఆ బాధ. దానివల్ల అక్కడ ఉండే లొకేషన్లో వెళ్ళే ప్రజలు, ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బందులు, ఆ ట్రాఫిక్లో ఒడిదుడుకులు అన్నీ మీకు అర్థమై మీరు చెప్తే కూడా ప్రజలకు కూడా ఇంకా కొంచెం బాగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ వేశారు. కొంతమందికి
పనిష్మెంట్ వేసి జైలుకు కూడా పంపించారు. 2 రోజులు 3 రోజులు 2,000 రూపాయల ఫైన్తో సహా. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గుంపుల రవికుమార్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో రవికుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎన్నిక చెల్లదంటూ రవికుమార్ గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యే స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో రవికుమార్ మృతిపై ఆయన అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అనారోగ్యంతోనే రవికుమార్ చనిపోయారని చెబుతున్నారు పోలీసులు. విజయవాడలో టీవీ9 క్యాబ్ కన్సల్టెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో అతిపెద్ద ఎడ్యుకేషన్ సమిట్ ప్రారంభమైంది. ఏపీ మంత్రి దేవినేని ఉమా ఈ ఎడ్యుకేషన్ సమిట్ ప్రారంభించారు. ఇందులో 50కి పైగా విద్యా సంస్థలు పాల్గొంటాయి. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలకు సదస్సు సమాధానాలు లభిస్తాయి. 2 రోజుల పాటు ఈ సమిట్ కొనసాగుతుంది. పాకిస్తాన్ కు బుద్ధి రావడం లేదు. భారత సైన్యం చావు దెబ్బ కొడుతున్నా సిగ్గు రావడం లేదు. ఎల్ఓసి వెంబడి రెచ్చిపోతూ ఇండియన్ ఆర్మీని రెచ్చగొడుతూనే ఉంది. తాజాగా కాశ్మీర్లోని నౌషరా సెక్టర్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బీఎస్ఎఫ్ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపింది. మోటార్ షెల్స్తో విరుచుకుపడింది. ఈ దాడిలో తండ్రి, కొడుకు చనిపోయారు. మరో 3కి గాయాలయ్యాయి. గత 3 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించడం ఇది 3వసారి. ఎల్ఓసి వెంబడి ఉదయం నుంచి కాల్పులు జరిగాయి. నౌషెరాలో స్కూళ్లపై కూడా దాడులకు తెగబడుతున్నాయి పాక్ బలగాలు. దీంతో విద్యా సంస్థలను మూసివేశారు. తెలుగు కుర్రాడు నాసా దృష్టిని ఆకర్షించాడు. నాసా ప్రతి ఏటా నిర్వహించే అంతర్జాతీయ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో చైతన్య రూపొందించిన కరోనా ప్రాజెక్ట్ మొదటి బహుమతి సాధించింది. మరో 50 ఏళ్ల తరువాత భూమి అంతరించిపోయే పరిస్థితి ఎదురైతే మనుషులు వేరొక గ్రహంపై ఎలా జీవించాలో తన ప్రాజెక్టులో వివరించాడు శ్రీ చైతన్య. ఇతర గ్రహాలపై మట్టి లేకుండా మొక్కలు పెంచడం, కాలుష్యం లేని పరిసరాలు, సౌరశక్తిని ఉపయోగించడం, రోబోలతో పనులు చేయించడం, ఇలా అనేక అంశాలు తన ప్రాజెక్టులో వివరించాడు చైతన్య. మే 23న అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో జరిగే సదస్సులో పాల్గొని మొదటి బహుమతి స్వీకరించాల్సిందిగా చైతన్యకు ఆహ్వానం పంపింది నాసా. అయితే అమెరికా వెళ్లడానికి చైతన్యకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చైతన్య. తిరుపతి వెంకన్నకు పోటీగా షిరిడి సాయికి కానుకల వర్షం కురుస్తోంది. సాయినాథుడికి 32 కోట్ల విలువైన భవనాలను బహుమతిగా ఇచ్చారు మహారాష్ట్ర ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్. షిరిడి ద్వారకామయిలో సాయి సమక్షంలో భవనాలకు చెందిన పత్రాలను ఆలయ అధికారులకు అందించారు ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్. షిరిడి సాయి పేరు మీద ఈ భవనాలను రిజిస్ట్రేషన్ చేయించారు ఎమ్మెల్యే. ఈ భవనాల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్. తలైవాకు ముంబై నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ముంబై డాన్ హజీ మస్తాన్ పై తీస్తున్న సినిమాలో నటిస్తున్నందుకు రజనీకి బెదిరింపు లేఖతో పాటు వీడియోను పంపించారు. హజీ మస్తాన్ దత్తపుత్రుడిగా చెప్పుకుంటున్న సుందర్ శేఖర్ ఈ లేఖ రాశారు. హజీ మస్తాన్ ను సినిమాలో డాన్ గా, స్మగ్లర్ గా చూపిస్తే అంతు చూస్తానని బెదిరించాడు. అంతేకాదు లీగల్ నోటీసులు కూడా పంపించాడు హాజీ మస్తాన్ దత్తపుత్రుడిగా చెప్పుకుంటున్న సుందర్ శేఖర్. కబాలీ సినిమాలో డాన్ గా కనిపించారు రజనీకాంత్. అదే సినిమా డైరెక్టర్ ఇప్పుడు హాజీ మస్తాన్ పై సినిమా తీస్తున్నారు. ఇక ఇటు బెంగళూరు డాన్ తమిళనాడులో చిక్కిన బాంబ్ నాగాను పోలీస్ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. బాంబ్ నాగాతో పాటు ఆయన 2 కుమారులను కూడా కస్టడీకి అప్పగించారు. పోలీసులు చిత్రహింసలు పెట్టకుండా చూడాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు బ్లాక్ మనీని వైట్ చేస్తున్న కేసులో బాంబ్ నాగా భార్య లక్ష్మి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏప్రిల్ 14న బాంబ్ నాగా ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు 100 కోట్ల పాత 1,500 నోట్లు దొరికాయి. అంతేకాదు కోట్ల విలువైన కొత్త కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారు. 30% కమిషన్తో పాత నోట్లను మారుస్తున్న ముఠాకు నాయకత్వం వహించినట్టు బాంబ్ నాగాపై ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కూంజ్ బెహర్లో బీజేపీ నేతలపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. కూంజ్ బెహర్లోని బీజేపీ ఆఫీస్ ముందున్న కారుపై దాడి చేశారు.
అంతేకాదు ఆఫీసుపై దాడులు చేశారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టాయి. గత కొద్ది కాలంగా బెంగాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. అమెరికా పర్యటన అనంతరం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. క్రియేట్ చేశారు అక్కడ. ఉదాహరణకు 10 ఎక్స్పెరిమెంట్లు చేస్తే 5 ఫెయిల్ అవుతాయి, 3 మోడరేట్గా సక్సెస్ అవుతాయి, రఫ్గా 1, 2 సూపర్ హిట్ అవుతాయి. దాంతో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. అందుకే ఈరోజు సిలికాన్ వ్యాలీ మొత్తం మీద చూస్తే ఏ ప్రయోగాలు చేసినా ఇంతవరకు అక్కడి నుంచి జరుగుతాయి. స్టార్టప్ కంపెనీస్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి. వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్, ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా బాగా ఉత్సాహపరుస్తారు. అందువల్ల బాగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదే సమయంలో నాలెడ్జ్ ఈజ్ వెల్త్. ఒకప్పుడు వారసత్వంగా వచ్చిన ఆస్తులు వెల్త్ అయితే